భక్త కబీర్ జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. కబీర్ దాసు 16వ శతాబ్దానికి చెందిన మహాభక్తుడు. అతడు ఒకసారి లాహోర్ పట్టణానికి వెళ్ళారు. ఆ రోజుల్లో ఎవరైనా కోటీశ్వరులుంటే వారి ఇంటి మీద పతాకాన్ని అంటే జెండాను ఎగరవేసేవారు. అంటే కోటికి ఒకటి చొప్పున ఎవరికి ఎన్ని కోట్లు ఉంటే అన్ని జెండాలు వారి ఇంటి పైన ఎగరవేసేవారు. చిందూలాల్ అనే ఒక వ్యక్తి ఇంటి మీద చాలా జెండాలు ఎగురుతూ ఉండేవి. అంటే అతడు అంత సంపన్నుడు. ఒకసారి కబీరు ఆయన్ను కలవడానికి వెళ్ళారు. వెళ్ళి ఇలా చెప్పాడు, నా తపస్సిద్ధితో నేను ఒక విశేషమైన జ్ఞానాన్ని పొందాను. అది ఏమిటంటే ఎవరికి ఎప్పుడు మృత్యు వస్తుందో నాకు తెలుస్తుంది. నేను మరో 3 ఏళ్లలో మరణించబోతున్నాను. నువ్వు 6 ఏళ్లలో మరణిస్తున్నావు. నీకు చిన్న పని చెబుదామని నీ దగ్గరికి వచ్చాను అని జేబులో నుంచి ఒక సూదిని తీశారు కబీర్. ఎవరికి? చిందూలాల్ చేతిలో ఇవ్వడానికి. నేను 3 ఏళ్లలో పోయి స్వర్గానికి వెళ్తాను. 6 ఏళ్ల తర్వాత నువ్వు స్వర్గానికి వచ్చినప్పుడు ఈ సూదిని నీ వెంట తీసుకొనిరా, దాన్ని నాకు అప్పగించు అని చెప్పి కబీరు వెళ్ళిపోయాడు. చిందూలాల్ అయోమయంగా చేతిలోని సూది వైపు చూశారు. చచ్చిన తర్వాత ఎవరైనా సూదిని ఎలా తీసుకుని వెళ్తారు? అతడు కబీరు వెనుకగా వెళ్ళి అతడిని అడిగాడు, ఎందుకు పిలిచావు అని కబీరు అడిగాడు చిందూలాల్ని. మరణించిన తర్వాత సూదిని అక్కడికి తీసుకురావడం ఎలా సాధ్యము అని చిందూలాల్ కబీర్ను అడిగాడు. దాందేముంది, ఇదేం పెద్ద వస్తువు కాదు, బరువైనది కాదు అన్నారు కబీరు. బరువు అని కాదు, అసలు దీన్ని ఎవరైనా ఎలా తెస్తారు? అప్పుడు కబీర్ చెప్పారు, ఇంత చిన్న వస్తువునే నువ్వు స్వర్గానికి తీసుకొని రాలేకపోతే ఇంత ధనము దేనికి సంపాదించినట్లు, పైకి ఎలా తెస్తావు అంటే అర్థమైంది కదా, నీతో ఏదీ రాదు కనుక రానున్న 6 సంవత్సరాలలో నీకున్న సంపదనంతా పేదలకు దానం చెయ్యి, అప్పుడు నీకు పుణ్యం వస్తుంది, అదే నీ వెంట వస్తుంది అని చెప్పి కబీరు చిందూలాల్కి జ్ఞానబోధ చేసి వెళ్ళిపోయారు. ఈ విషయము మనందరికీ తెలియంది కాదు. వేసుకున్న బట్టలు కూడా మన వెంట రావు. పక్కవాడికి ఒక ఇల్లు ఉంది, నాకు 10 ఇళ్ళు కావాలి. పక్కవాడికి ఒక దుకాణం ఉంది, నాకు 10 కావాలి. పక్కవాడి దగ్గర 1 ఎకరం పొలం ఉంది, నాకు 100 ఎకరాలు కావాలి. ఇలాంటి వ్యామోహాలతో పవిత్రమైన మానవ జన్మను మనము వ్యర్థం చేసుకుంటున్నాము అనే విషయాన్ని గుర్తు చేసుకోవడానికి భక్త కబీరు యొక్క కథను మనము తెలుసుకున్నాం. హరి ఓం తత్సత్.